3050 AI పవర్డ్ ల్యాప్టాప్ ఇది. ఒకవేళ మీరు 60,000 నుంచి 80,000 బడ్జెట్ లోపల మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి, లెనోవో వాళ్ళ LOQ బ్లాక్ సిరీస్ మీకోసమే. లెనోవో ఇంటెల్ కొలాబ్ అయి ఈ ల్యాప్టాప్ ను తయారు చేసాయి అండ్ ఈ వీడియో కోసం మనల్ని స్పాన్సర్ కూడా చేసాయి. సో ఈ ల్యాప్టాప్ కు లుక్ వేసేద్దాం. మరి ఈ ల్యాప్టాప్ పవర్డ్ బై లేటెస్ట్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, మోస్ట్ పవర్ఫుల్ CPU ఫర్ గేమింగ్. ల్యాప్టాప్ స్క్రీన్ మంచి ఫ్లెక్సిబుల్ గా ఉన్నది చూడండి, 180 డిగ్రీస్ కూడా ఉంగిపోతున్నది. లూనా గ్రే రంగు పూసుకొని వచ్చేసింది ఇది అండ్ టాప్ బాటమ్ మొత్తం PC ABS మెటీరియల్ అంటే అక్రిలోనైటైల్ బ్యూటాడైన్ స్టీరీన్ అనే ఒక ఒపాక్ పాలిమర్ తో తయారు చేయబడింది ఇది అండ్ తాకుతా ఉంటే ఫీల్ మాత్రం మంచి ప్రీమియం గా ఉన్నది. బరువు దగ్గర 2.38 kgs అయితే ఉంది. మనం గేమింగ్ ఆడడానికి పర్ఫెక్ట్ డైమెన్షన్స్ ఈ ల్యాప్టాప్. దీనిలో 2 2-watt స్టీరియో స్పీకర్లు ఉన్నాయి విచ్ ఆర్ ఆప్టిమైజ్డ్ విత్ నహీమిక్ ఆడియో సౌండ్. ఒకసారి అక్రమాలకు పాల్పడే అవినీతి పరుడైన పొలిటీషియన్స్ బాగా వస్తున్నది సౌండ్ నిజంగా వినడానికి. ఈ ల్యాప్టాప్ లో కొత్త హైపర్ ఛాంబర్ థర్మల్ టెక్నాలజీ ఉన్నది. సస్టెట్ ఈ టెక్నాలజీ వల్ల మీరు గేమ్ ఆడుతా ఉంటే మీకు విస్పర్ క్వైట్ పర్ఫార్మెన్స్ తో పాటుగా ల్యాప్టాప్ ఏడెక్కకుండా సల్లంగా ఉంటుంది. ఒక రవలా ఉంచామంటే ల్యాప్టాప్ కి వెనకాలే అన్ని బొక్కలు ఉన్నాయి చూసారా. వెనక మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో గాలి బయటకు పోవడానికి ఇంక్రీస్డ్ వెంటిలేషన్ ఏరియాస్. మామూలుగా మనకి గేమింగ్ ల్యాప్టాప్ లో కీబోర్డ్ కొంచెం పైనే మనకి వెంటిలేషన్ ఏరియా ఉంటుందన్నమాట. సస్టెట్ మనం ఆట ఆడేటప్పుడు దానిలో నుంచి మనకి వేడి వచ్చి మన చేతులకు తగులుతా ఉంటుంది. ఇలాంటి డిస్కంఫర్ట్ కూడా లేకుండా డీడెక్ ని ఈ ల్యాప్టాప్ లో రీడిజైన్ చేశారు. సస్టెట్ ఆటగాళ్ళు దీనిలో ఆట ఆడుతూ ఉంటే చేతులకు అసలు వేడిగా తగలదు, అంతా వెనకాల నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు మనం పోర్ట్స్ బొక్కల గురించి మాట్లాడుకున్నట్టయితే మాక్సిమం వెనకాల ఉన్నాయి అండ్ 1-2 సైడ్ లో ఉన్నాయి. ఎనీవేస్ 3 USB-A 5Gbps 3.2 Gen 1 పోర్ట్స్, ఒక USB-C పోర్ట్ 10 Gbps 3.2 Gen 2. లెనోవో యొక్క పవర్ డెలివరీ 140 వాట్స్ తో పాటుగా మీకు డిస్ప్లే పోర్ట్ 1.4 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ పోర్ట్ ఒక HDMI 2.1, ఒక 3.5mm హెడ్ ఫోన్ మైక్రోఫోన్ కాంబో జాక్, ఒక ఎథర్నెట్ పోర్ట్ కూడా ఇచ్చున్నాడు అండ్ ఇదేమో ఛార్జింగ్ పెట్టడం కోసం పవర్ కనెక్టర్. అలాగే ఫర్మ్వేర్ TPM 2.0 ఎనేబుల్డ్ సెక్యూరిటీ చిప్ తో ఈ ల్యాప్టాప్ వస్తున్నది. ఫింగర్ ప్రింట్ రీడర్లు, టచ్ స్క్రీన్ లాంటివి అయితే లేవు ఈ ల్యాప్టాప్ లో. 4-zone RGB రంగురంగుల బ్యాక్ లిట్ కీబోర్డ్, బటన్ లెస్ మైలార్ సర్ఫేస్ మల్టీ టచ్ ప్యాడ్ ఉన్నది. దీనికి 15.6 FHD 1920x1080 డైమెన్షన్స్ యాంటీ గ్లేర్ G సింక్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండే స్క్రీన్ అండ్ దీని మాక్సిమం బ్రైట్నెస్ 400 nits. రూమ్ లో మనకి బ్రహ్మాండంగా కనబడుతున్నది అండ్ బయట కూర్చుంటే కూడా డిస్ప్లే వెరీ డీసెంట్ గా ఉన్నది. ఫుల్ HD 1080p వెబ్ క్యామ్ అయితే దీనిలో ఇన్బిల్ట్ గా వచ్చింది. ఏంద్రా నేను ఎంత అందంగా ఉన్నానా. వెబ్ క్యామ్ క్వాలిటీ వెరీ గుడ్ అండ్ అలాగే ఇక్కడ సైడ్ లో ఒక స్విచ్ ఉన్నది చూసారా, దీని ద్వారా మనం వెబ్ క్యామ్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయొచ్చు. 170 వాట్ స్లిమ్ టిప్ AC పవర్ అడాప్టర్ మనకి ల్యాప్టాప్ తో పాటు వస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ లో మనకి ఇంటిగ్రేటెడ్ 60 Wh బ్యాటరీ ఉన్నది. సూపర్ ర్యాపిడ్ చార్జ్ ప్రో. దీనిలో మీకు అర్థం కావట్లే మ్యాటర్. బ్యాటరీ 10 minutes లో 40%, 30 minutes కి 80% కెపాసిటీ అండ్ 60 minutes పెట్టారంటే 100% ఛార్జ్ అయిపోద్ది. అండ్ ఇందా చెప్పిలా 140 వాట్ టైప్ C ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది దీనిలో. మీకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే ఉంది దీనిలో. అసలు కంప్లీట్ గా ఇమ్మర్సివ్ గ్రాఫిక్స్, హై పర్ఫార్మెన్స్, లో పవర్ ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ న్యూరల్ ఇంజిన్ అయితే ఉన్నది దీనిలో. దీనిలో పర్ఫార్మెన్స్ కోసం పీ కోర్ 2.4 GHz బేస్ క్లాక్ స్పీడ్ ను 4.6 GHz బూస్ట్ క్లాక్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కోసం ఈ కోర్ అయితే 1.8 GHz బేస్ క్లాక్ స్పీడ్ 3.4 GHz బూస్ట్ క్లాక్ స్పీడ్ వేసుకున్నది. దీనికి ఉండే థండర్ బోల్ట్ పోర్ట్స్ కి మీరు అప్ టు 240 Hz మానిటర్స్ వరకు తగిలిచ్చి ఈ ల్యాప్టాప్ ను ఒక ఫుల్ ఫ్లెష్డ్ ఇమర్సివ్ గేమింగ్ స్టేషన్ లకు కూడా మార్చేయచ్చు. ఇంటెల్స్ ఫస్ట్ Wi-Fi 7 అండ్ Bluetooth 5.4 ని సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా మీరు హై క్వాలిటీ గేమ్స్ ని స్మూత్ గా ఆడుకోవచ్చు అండ్ హాయిగా స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. 16GB DDR5 ర్యామ్ ఉంటుంది దీనిలో. ఇది లోడ్ టైమ్స్ ని రెడ్యూస్ చేసి మోర్ డిమాండింగ్ గేమ్స్ అండ్ యాప్స్ ని ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ తో రన్ చేసే సత్తా ఈ ల్యాప్టాప్ కి ఇస్తుంది. ఈ ల్యాప్టాప్ లో డైనమిక్ పవర్ షేరింగ్ టెక్నాలజీ ఉన్నది. అంటే మీరు మంచి గేమ్లు ఆడుతున్నారు అనుకోండి, హై గ్రాఫిక్స్ వేసుకొని అప్పుడు GPU ని బూస్ట్ చేస్తుంది. లేదు మీరు CPU అవసరమే టాస్క్లు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు పవర్ అంతా ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ లో CPU కి షిఫ్ట్ అయిపోతుంది. కట్టింగ్ ఎడ్జ్ గేమింగ్ క్యాపబిలిటీ కోసం ఈ ల్యాప్టాప్ లో లెనోవో AI ఇంజిన్ ప్లస్ విత్ LA1 AI చిప్ ఉంది. లెనోవో ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఏకైక గేమింగ్ బ్రాండ్
ఆగ్మెంటెడ్ బై డెడికేటెడ్ ఏఐ చిప్. దీని కీబోర్డ్ లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ కోపైలట్ కోసం ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చాడు చూడండి. దాని కనుక వచ్చామనుకోండి ఇక్కడ మనకి ఓపెన్ అయిపోయింది చూడండి కోపైలట్. ఇది యాక్చువల్లీ ఒక చాట్ బాటు. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటున్నారు చూడండి. దీన్ని ఏమైనా అడగచ్చు మనం. హూ ఈస్ నాట్ టెక్ అని చెప్పేసి అడగదాం మనం. చూద్దాం ఏం చెప్తుందో అది. దానికి మనం తెలుసా లేదో చూద్దాం. మరి ఏ తెలుసా నేను నాట్ టెక్ ఇస్ ఎ పాపులర్ యూట్యూబ్ ఛానల్ రన్ బై కూల్స్ అని. నాట్ టెక్ అంటే మనిషి కాదు, అది ఒక యూట్యూబ్ ఛానల్. దాన్ని రన్ చేసేది నేనని చెప్పేసి నాది ఒక వీడియోతో సహా చూపిస్తున్నది కదరా. అలాగే ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, బ్లెండర్, ఆడాసిటీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అంతా ఉంటాయి కదా. వీటిలో ఏ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ లో బ్యాక్గ్రౌండ్ ని ఒక్క క్లిక్ తో రిమూవ్ చేసేయడం, జనరేటివ్ ఏఐ సహాయంతో ఉన్న ఫోటోని మాడిఫై చేయడం. అలాగే ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్ లో మనం ఇప్పుడు ఏఐ డ్రివెన్ వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఎడిటర్లకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఫుల్ వీడియో బేస్ కట్ ఉన్నది అనుకోండి. దాని మీద మీరు ట్రాన్సిషన్ వేయడం ఇట్లా ఫర్దర్ వర్క్ చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఇండివిజువల్ గా ఫ్రేమ్ కి వెళ్ళి ఎక్కడైతే కట్ ఉందో అక్కడ మీరు మళ్ళీ కట్ కొట్టడం అవసరం లే, ఏ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హారిజాంటల్ గా తీసిన వీడియో ఉన్నది, దాన్ని మీరు వెర్టికల్ వీడియో లెక్క మార్చాలనుకుంటున్నారు అనుకోండి. మీకు ఆటో రీఫ్రేమింగ్ అనే ఆప్షన్ ఉన్నది. దీనిలో ఏ సహాయంతో సాఫ్ట్వేర్ మీరు డైమెన్షన్స్ మార్చిన తర్వాత కూడా సబ్జెక్ట్ మీకు ఫ్రేమ్ లో సెంటర్ లో ఉండేటట్టు చూసుకుంటుంది. ఈ విధంగా సాఫ్ట్వేర్ లో ఉండే ఏ టూల్స్ అన్నిటిని మీరు ఈ ల్యాప్టాప్ లో ఉండే ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ కారణంగా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. lenovo.com D2C వెబ్సైట్ లో లెనోవో యొక్క ఎంటైర్ రేంజ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. కొద్దిగా బడ్జెట్ ప్రైస్ లోనే గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకునే ఆటగాళ్ల కోసం ఈ LOQ సిరీస్ 65,000కే మొదలవుతుంది. లేదు మీరు హార్డ్ కోర్ గేమర్స్ అనుకోండి, మీకోసం లీజియన్ సిరీస్ ఉన్నది. ₹1,00,000 కటు ఇటుగా మొదలవుతుంది ఈ సిరీస్. అండ్ అలాగే lenovo.com వెబ్సైట్ లో వీళ్ళ దగ్గర బిల్డ్ యువర్ పీసీ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, గ్రాఫిక్ కార్డ్ ఏది కావాలి, ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీ చాయిస్ బట్టి అక్కడ ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. లేదు మీకు గేమింగ్ ఫోకస్ కాకుండా ఒక ఆల్ ఇన్ వన్ ల్యాప్టాప్ కావాలి అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా డీసెంట్ గా ఉండాలనుకోండి, మీకు యోగా సిరీస్ ఉంది. ఇది 60,000కి మొదలవుతుంది. అండ్ మీ గేమింగ్ తో సంబంధం లేదు, మీరు బుద్ధిమంతులైన స్టూడెంట్స్ అనుకోండి, మీకోసం ఐడియా ప్యాడ్ 50,000కే మొదలవుతుంది. ఎన్ని ల్యాప్టాప్ లింకులు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి మరి.